ముగించేది కూడా ఆయనే. స్తోత్రం కలుగునుగాక. నేరు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదేను అంటే పెట్టలా ఇంకా అప్పుడే. ఇప్పుడు మీకు చెప్పాలి కదా, మొదల పెట్టేదేను. పెట్టాను అనొచ్చుగా, అనలా. పెట్టేదేను అంటే ప్రాసెస్లో ఉంది, ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు నువ్వు గొప్ప చేయబడాలి. అనేకులు శత్రువులు నీ మీదకి లేచారు, అనేకులు నిందలు నీ మీదకి వచ్చినాయి, అనేకమైన ప్రతికూలతలు నీ జీవితంలో ఉన్నాయి. ఇదిగో నిన్ను ఎవరెవరైతే హింసించారో, నిన్ను ఎవరెవరైతే అనరాని మాటలు అన్నారు, నిన్ను ఎవరెవరైతే దూషించారో, నిన్ను ఎవరెవరైతే అవమానపరిచారో, నేడు వారి కన్నుల ఎదుట నా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. మీరు స్పందించాలా, మాట మాటకు మీరు స్పందించాలా. స్పందించినప్పుడే ఆ వాగ్దానం నీ గుండెల్లోకి వెళ్తుంది. అర్థమైందా? ఎవరిని గొప్ప చేయబోతున్నాడు? ఎవరిని గొప్ప? అవమానపరిచిన వాళ్ళ. ఎవరెవరైతే నిన్ను అవమానపరిచారో, నిందించారో, బాధించారో, కన్నీరు విడిపించారో, నిన్ను హింస పెట్టారో, వారి చూస్తుండగానే వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా. అనుకోవచ్చు, మనుషుడు అనుకోవచ్చు, అయిపోయింది వాడి జీవితం, అయిపోయింది వారి జీవితం, ఇంకా లేదు. నిన్ను అన్నారా, భయపడద్దు. నిన్ను హింసించారా, భయపడవద్దు. పరలోకముల ధనము నీ కొరకు సమకూర్చబడింది. ఆయన నిమిత్తము హింసింపబడిన వారు, దూషింపబడిన వారు సిగ్గుపడవద్దు. పరలోకముల మీ కొరకు ధనము ఇదే నా ప్రభు ప్రారంభించబోతున్నాడు నూతన సంవత్సరంలో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం చదివిన మాటలో ఇప్పుడు వద్దాం. చదివిన మాటలో ప్రారంభంలో ఏమన్నాడు? ప్రారంభంలో చాలు. అప్పుడు చెప్పండి. ఎప్పుడు? అందరు చెప్పండి. అప్పుడు. ఎప్పుడో చెప్పనా? మొదటి మాట. అప్పుడు ఎప్పుడో చెప్పనా? మొదటి మాట. చదవండి. హోషేయ 3వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి చదవండి. యెహోషువ వేకువనే లేచినప్పుడు. మొదటి మాట ఏంటి? అందరు చెప్పాలా? అప్పుడు. ఎప్పుడు? వేకువనే నువ్వు మోకరించినప్పుడు నా దేవుడు నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. వేకువనే నీ మోకాళ్ళు వంచబడినప్పుడు నా దేవుడు ఆ రోజంతా నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టబోతున్నాడు. మనం లేచేపాటికి 11, మనం లేచేపాటికి 12, మనం పొద్దున్నే మోకాళ్ళు ఆడేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేకువజామున ప్రార్థనలో గొప్ప మహిమ ఉంది. హల్లెలూయా. వేకువజామున ప్రార్థనలో ఎంతో ఆశీర్వాదం ఉంది. దానికి నిదర్శనమే ఈ గొప్ప మందిరము. హల్లెలూయా. వేకువజామున ఎంతో మంది వచ్చి ఇక్కడ మోకరించి ప్రార్థిస్తున్నారు. వేకువజామున ఎంతమంది వచ్చి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాడు, సేవకుడు ప్రార్థిస్తున్నారు. కనుకనే మందిరపు పనులు నా దేవుడు ముగించటానికి కూడా సంసిద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వేకువజామున ప్రార్థనకు నువ్వు లెగిస్తే, వేకువజామున ఎప్పుడు? వేకువజామున. ఎంతమంది వేకువజామున ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఒకవేళ లేదా చేయట్లేదా? వేకువనే లెగిచి నువ్వు ప్రార్థన చేయి. ఆ రోజంతా భద్రతను దేవుడు ఇస్తాడు, ఆ రోజంతా కృపని నీకు ఇస్తాడు, ఆ రోజంతా జయముని నీకు ఇస్తాడు, ఆ రోజంతా నీ పని ఏదైతే పెండింగ్ ఉందో నా దేవుడు దాన్ని, స్తోత్రం కలుగును గాక. వేకువజామున ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావా? నూతన సంవత్సరంలో మార్చబడు. నూతన సంవత్సరంలో ఈ మాటని గుండెల్లో పెట్టుకో. ఇదిగో యెహోషువతో అంటున్నాడు, వేకువనే నువ్వు లెగిచి మొరపెట్టావు గనుక నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోచున్నాను. స్తోత్రం కలుగునుగాక. దావీదు కూడా మొరపెట్టాడు కదా, శత్రు సమూహాన్ని నుంచి ఎలా తప్పించుకోవాలి, నన్ను కాపాడువాడు ఎవరు లేరు, నన్ను తప్పించువారు ఎవరు లేరు. దావీదు వేకువనే పాదాలు పట్టుకున్నాడు. దావీదుకి విజయమునిచ్చిన వాడు నజరేయుడైన యేసు. ఆమేన్. గట్టిగా ఆమేన్. ఏ ప్రార్థన? ఒక నిబంధన చేసుకోండి ప్రభుతో.
మనుషుడితో కాదు, ప్రభుతో. కొత్త సంవత్సరంలో నేను వేకువనే లేచి నిన్ను నేను వెతుకుతాను. ఆమెను కాదు, ఒక నిబంధన చేసుకోండి మీ మనసులో. వేకువనే లేచి నేను నిన్ను వెంబడిస్తాను, వేకువనే నీ ముఖకాంతిని నేను చూస్తాను, వేకువనే నీ మహిమను నేను పొందుకుంటాను, వేకువనే నీ పాదాలు నేను తడుపుతాను అని ఒక నిబంధన చేసుకోండి. వారి చూస్తుండగానే, ఎవరు? నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, నీ విరోధులు ఎవరైతే ఉన్నారో, వారు చూస్తుండగానే నా దేవుడు నిన్ను పైకి లేవనెత్తునుగాక, నా దేవుడు నిన్ను లేవనెత్తి ఆశీర్వదించునుగాక. రెండవ మాట చదవండి, ఒకటో వాక్యం నుంచే చదవండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులు లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరు ఉన్న స్థలమున దిగ్గున లెగిచి నిలబడాలి. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మందసము అనగా దేవుని సంఘము. అందరు చాలా జాగ్రత్తగా వినాలి. నేను ఎక్కువసేపు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. చెప్పాను 3 మాటలు లేక 4 మాటలతో వర్తమానాన్ని ముగిస్తాను. మొదటి మాట, నిన్ను గొప్ప చేయబోయే దేవుడు గొప్ప చేయాలంటే అందరు చెప్పాలి, వేకువజామున ప్రార్థన ద్వారా నువ్వు గొప్ప చేయబడతావు. హల్లెలూయా. రెండవది, మందసమును నీవు వెంబడించాలి. అక్కడున్న వాక్యం ఏంటంటే, నీ ఉన్న స్థలమున నీవు దిగ్గున లెగిచి నిలవబడాలి. మందసము అనగా సంఘము. సంఘాన్ని నువ్వు వెంబడించాలి, సంఘములో నువ్వు చేర్చబడాలి, సంఘానికి అనుగుణముగా నీవు ఉండాలి. అప్పుడే నా దేవుడు నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతాడు. నువ్వు అనుకుంటావు, నేనేమి చేశానయ్యా, నేను అనుగుణంగానే ఉన్నాను కదా, సంఘాన్ని నేను వెంబడిస్తున్నాను కదా, సంఘ కార్యక్రమాల్లో నేను ఉంటున్నాను కదా, సంఘ కుడికుల్లో నేను పాలు పంపులు పొందుతున్నాను కదా, నేను ఏమి చేశానయ్యా, నేను బానే వెంబడిస్తున్నాను కదా అని నీవు అనుకుంటున్నావు. ఉన్న పాటు నేను లేచి వెళ్తున్నాను కదా నువ్వు అనుకుంటున్నావు. ఆయన అంటాడు, ఉన్నావమ్మా, ఏం ఉపయోగం? సంఘాలకి తూట్లు పొడుస్తా, సంఘానికి అవమానాలు తీసుకొస్తా, సంఘముల అలజడి రేపుతా, సంఘముల ఒకరి పట్ల ఒకరి ఐక్యతను చెడగొడతా, సంఘముల అసమాధాన్ని లేపుతా. ఎందుకు ఉపయోగం లేకుండా ఉన్నావు మందిరంలో? ఈ చేయటానికా దేవుడు నిన్ను వెంబడించమంది? ఈ చేయటానికా దేవుడు నిన్ను వెంబడించమంది? ఆ దినములలో యాజకులు మందసాన్ని ఎలా మోసేవారో తెలుసా? మందసాన్ని ఎలా మోసేవారో తెలుసా? భుజాల మీద. మందసం మన కాళ్ళు లేదుగా, లేకపోతే మీకు చూపించుంటే మీకు ఒక అవగాహన ఉండేది. భుజాల మీద యాజకులు మోసుకొని వెళ్ళుచుండగా నీవు ఉన్న స్థలమున దిగ్గున లెగిచి దానిని వెంబడిస్తే నా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరానికి రమ్మా, నీకు ఏం కలుగుతుంది? ఆశీర్వాదం వస్తుంది. దేవుని మందిరానికి రామ్మా, నీకు విడుదల కలుగుతుంది. దేవుని మందిరానికి రామ్మా, నీకు ఆశీర్వాదం వస్తుంది. దేవుని మందిరానికి రామ్మా, అంత మంచి జరుగుతుంది. ఇప్పుడు నువ్వు గొప్ప చేయబోవడానికి గల కారణం నువ్వు వెంబడించట్లేదు కనుక. ఒకవేళ నువ్వు వెంబడిస్తే దేవుడు ఏం చేస్తాడంట? గొప్ప మొదలు పెట్టబోతున్నాడు దేవుడు, అంతే. హల్లెలూయా. నువ్వు వేకువనే లేచి మొరపెట్టగానే, మొరపెట్టిన నీవు కాముగా ఉండక ఉన్న స్థలమున నువ్వు మందసాన్ని వెంబడించినట్లయితే నా దేవుడు వారు చూస్తుండగానే నిన్ను, నీ కుటుంబాన్ని లేవనెత్తి గొప్ప చేయునుగాక. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మూడో విషయానికి వద్దాం. అలానే చదవండి, చాలా జాగ్రత్తగా వినాల. మీకును దానికిని దాదాపు 2000 ఎడమ ఉండవలెను.
మీరు వెళ్ళు త్రోవ ఆ, 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 స్తోత్రం కలుగును గాక. దాని ముందు ముందు అధ్యాయంలో ఏమన్నాడంటే మందసాన్ని వెంబడించమన్నాడు. ఇప్పుడు కింద వచనంకి వచ్చేసరికి దూరము ఏమన్నాడు? అందరు చెప్పాలా? నిద్రపోతున్న వారు హల్లెలూయా. ఏం చెప్పాడు? దూరముగా ఉండమన్నాడు. ఎన్ని కిలోమీటర్లు కూడా ఇక్కడ లెక్కింపరా రాసి పెట్టారు. ఎన్ని కిలోమీటర్లు? 2000. అమ్మో, ఎంత దూరమో, ఎంత దూరమో, ఎంత దూరమో. నిబంధన మందసానికి నువ్వంత దూరంగా ఉండటమే నీకు మంచిది. స్తోత్రం కలుగును గాక. చెప్తా వెంబడిస్తున్నావు బాగుంది, ఆజ్ఞలు పాటిస్తున్నావు బాగుంది. ఆ ఆజ్ఞలే నేను రాశానంటే బాగుంటుందా? మందసాన్ని మోయేవాడని నేనే అంటే బాగుంటుందా? జాగ్రత్త. ఏంటిది? జాగ్రత్త. దానికి నీకు కొంచెం డిస్టెన్స్ ఉండాలి. ఆ యాజకుడు మనోడే కదా. సేవకుడికి ప్రేమ ఉంటుంది, విశ్వాసుల మీద ఉండకపోదు, ఖచ్చితంగా ఉంటుంది. మన సేవకుడే కదా, మన జన్యగా. అయ్యా ఏంది? జాగ్రత్త. టచ్ చేయటానికి మనం ఎవరమండి? సేవకులను టచ్ చేయటానికి మనం ఎవరివి కాదు. ఎట్లాంటోడైనా కానీ ఏమైనా చేయని, అర్థమవుతుందా? సేవకుడిని ఏర్పరచుకున్నవాడు ఆయన, సేవకుడు లెక్క తీర్చుగాడు కూడా ఆయనే. స్తోత్రం కలుగును గాక. నీకు పని లేదు. నీ పని ఏంటంటే దూరముగా ఉండి మందసాన్ని వెంబడించటమే నీ పని. యాజకులు మనోళ్ళే కదా, సేవకుడు మనోడే కదా. ఏమయ్యా, ఏం సంగతులు? భుజం మీద చెయ్యేసావా? ఏమయ్యా, ఏంటి విషయాలు? గౌరవం లేకుండా, భయము లేకుండా, భక్తి లేకుండా, సేవకుడు అన్న గౌరవం కూడా లేకుండా నువ్వు చెయ్యి వేసావా? పోతారంతే. ఏంది? నా మాటలు కాదు. రండి, నిర్గమకాండము 19వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. అయిపోయింది, ముగిస్తున్నా. నిర్గమకాండము 19వ అధ్యాయము 12వ వాక్యము. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచున మీరు ముట్టవద్దు. భద్రం జాగ్రత్త. ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణ శిక్ష తప్పక. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాడు దేవుడు ఇందాక? నీకును దానికి 2000 మూరల డిస్టెన్స్ ఉండాలి. ఒకవేళ వెళ్ళాలి, ఎక్కాలి. కొంతమందికి ఆశ ఉంటుంది. ఏం ఆశ తెలుసా? నేను చెప్పలేనా, నేను పాడలేనా, నేను సంఘాన్ని కట్టలేనా? సేవకులను చూస్తే కొంతమందికి ఆ యొక్క విధానంలోనికి రావాలనిపిస్తుంటుంది. ఎందుకు? సేవకులే, అమ్మో వాళ్ళే తింటున్నారు, వాళ్ళే పడుతున్నారు, వాళ్ళే బాగా పొట్టలో వేస్తున్నారు. కొంతమందికి ఉంటుంది. మరి అది ఆ ఆలోచన ఏంటో, మరి ఆ యొక్క ఆ మనసు ఏంటో. నేను అంటాను, ఏమంటానంటే, మీరు పెట్టకపోతే మేము తింటామా? మీకు అర్థమైందా? మీరు పెట్టబట్టే కదా. పెట్టి అనరాని మాటలు మమ్మల్ని అంటారా మీరు? చెప్పండి. పెట్టేది మీరే, తిట్టేది మీరే. అందుకే ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారి పొట్ట తమలపాకు కట్ట, ఇంకా యాదగిరి గుట్ట. పెట్టేది మీరే, అనేది మీరే. బాక్సులు తీసుకెళ్తున్నారు. తిను నీకే, పెట్టి తిను మీకే. బాగా తలుపేసుకొని తినండి అయ్యా. ఆష్టమ్మ గారి మీరు లోపల బాగా తలుపేసుకొని ముమ్మరంగా లాగిచ్చింది. కొట్టండి ముడుసులు.
పెట్టేది మీరే, అనేది మీరు. కొంతమందికి యాజకుడు మోస్తున్నాడు కదా మందసం, యాజకుడు మందసం మోస్తున్నాడు కదా, దేవుడు నిన్ను వెంబడించమన్నాడు అంతే. నేను కూడా మోస్తా, నేను కూడా చేస్తా అన్నావా? సేవకుడు అడుగు వేసిన దగ్గర నువ్వు అడుగు వేయాలని చూసావా? ఏమన్నాడు? మరణ శిక్షణ. అమ్మా అర్థమవుతుందా? సేవకుడు అడుగు వేసి తీసిన దగ్గర నువ్వు వేయాలనుకుంటున్నావేమో. సేవకుడు మందసం మోస్తుంటే నీకు నువ్వే ఏర్పరచుకొని ఒక మందసం చేసుకొని వెంబడించాలని అనుకుంటున్నావేమో. జాగ్రత్త, మరణ శిక్ష విధించబడుతుంది ప్రతి ఒక్కరికి. అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి, కొత్తపట్నం సంఘస్థులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నడిపించబడుతున్నా కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నా. మందసాన్ని వెంబడించటమే మన పని. దేవుడు గొప్ప చేయబో మొదలు పెట్టాలి. అప్పుడు ఎప్పుడు? మొదట వేకువనే లెగిచినప్పుడు, 2 మందసాన్ని ప్రేమించి మందసాన్ని వెంబడించినప్పుడు, 3 మందసానికి మనము దూరముగా ఆగిపోకూడదు, వెంబడిస్తూనే దూరము. కరోనాలో ఎంత దూరం ఉన్నారు? మనిషి పక్కన వస్తే ఏసు రక్తం పక్కనకు వస్తే అవునా కదా? వాస్తవం కాదు నేను చెప్పేది. జాగ్రత్త. మందసము యాజకులంటే విలువ లేకుండా పోతుంది, సేవకులంటే విలువ లేకుండా పోతుంది లోకంలో. సేవకులంటే గౌరవం లేదు, సేవకులంటే మర్యాద లేదు, దేవుని మీద భక్తి లేదు, దేవుడు అంటే ఏందో తెలియదు. తెలియని వాళ్ళు సంఘాలు పెట్టి ఊపుతున్నారట దయ్యాలు బట్టి. ఏం చేస్తున్నారు? ఊపుతున్నారు దయ్యాలు బట్టి. జాగ్రత్త. సేవకుడిని మందసాన్ని వెంబడించు అంతే. సేవకుడు నిన్ను క్రమపరుస్తాడు, సేవకుడు నిన్ను గర్తిస్తాడు, సేవకుడు నిన్ను లేవనెత్తుతాడు. ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడేమో సేవకుడు అవసరం, అంతా బాగున్నప్పుడేమో సేవకుడితో పని లేదు. మేము చేసుకుంటాం, మేము కట్టుకుంటాం. వద్దు, ఆ బుద్ధి మానేద్దాం. వెంబడించి నిత్య మహిమలోనికి మనము చేర్చబడుదుముగాక. ఇప్పుడు యెహోవా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడంతే. ఇంకా మొదలు పెట్టలా. ఏం చేయబోతున్నాడు? ఎన్ని కార్యాలు మనలో జరిగితే, ఇప్పుడు ఎన్ని కార్యాలు చెప్పాను? 1, బయట ఉన్నవారు కూడా చెప్పండి. 1, వేకువ జామున ప్రార్థన నువ్వు చేసినప్పుడు. 2, మందసమును నువ్వు వెంబడించినప్పుడు. 3, మందసానికి యాజకునికి కొంచెము దూరముగా నీ ఉండి వెంబడించినప్పుడు. ఆగిపోవద్దు. వెంబడించినప్పుడు దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. అదే యెహోషువ 5వ అధ్యాయం, అదే 5వ వచనము. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడని జనులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరం 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇంకొంచెం స్వరమెత్తి హల్లెలూయా. దేవుడు నిన్ను గొప్ప చేయాలని ఉద్దేశించున్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు వేకువనే లేచినప్పుడు, నువ్వు మందసాన్ని వెంబడించినప్పుడు, నీవు మందసానికి దూరముగా నడుచుకున్నప్పుడు, నీవు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, రేపు నీ పట్ల గొప్ప అద్భుతము దేవుడు చేయ మొదలు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. నా మాటల చెప్పండి, దేవుని మాటలు. ఇదొక ప్రవచనము. ఏంటిది ఇది? ఇదొక ప్రవచనము, ఇదొక గొప్ప వాగ్దానము. యెహోషువ, మోషేకు తోడై ఉన్నవాడు నేను, నీకును తోడై ఉన్నాను. భయపడవద్దు. వేకువనే నువ్వు లేచి మొరపెడుతున్నావు కదా, మందసాన్ని నువ్వు వెంబడిస్తున్నావు కదా, యాజకులను వెంబడిస్తున్నావు కదా, నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకుంటున్నావు కనుక నేను వారి చూస్తుండగానే వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాను. స్తోత్రం కలుగునుగాక. 5వ వచనంకి వచ్చేసరికి మొదల పెట్టేశాడు. పెట్టాడా లేకపోతే అలానే ఉందా?
అందరు చెప్పట్లా మీరు. 5వ వచనానికి వచ్చేసరికి మొదలు పెట్టాడు. ఇప్పుడు నీ జీవితంలో ఒక విశ్వాసంతో చెప్పు, దేవుడు గొప్ప చేయటం మొదలు పెడుతున్నాడా పెట్టాడా? అందరు చెప్పట్లా. పెట్టాడా? పెట్టాడు అన్నవారు చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. ఆయన గొప్ప కార్యములు జరిగించువాడు, భీకరమైన కార్యాలు జరిగించువాడు, అద్భుత కార్యాలు జరిగించువాడు. నా దేవుడు నీ కుటుంబాన్ని గొప్ప చేయ మొదలు పెట్టేశాడు అంతే, యేసు నామములో. ఆమేన్. వేకుజామున ప్రార్థనలో ఎంతో ప్రభావము, ఎంతో మహిమ, ఎంతో కార్యం ఉంది. వేకుజాము ప్రార్థన నువ్వు చేసినప్పుడు ఆ రోజంతా నీ పిల్లలకు తోడై ఉంటుంది. ఆమెన్ చెప్పండి. వేకుజామున ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీకు కృపాక్షేమాలు ఇస్తాడు ఆయన. ఆమెన్ చెప్పండి. వేకుజామున నువ్వు చేసినప్పుడు ఆ రోజంతా చేసే పని ప్రారంభించబడుతుంది. ఆమెన్ చెప్పండి. వేకుజామున నువ్వు చేసే ప్రార్థన ముయ్యబడిన గర్భఫలాన్ని తెరిచే ప్రార్థన. చెప్పరా మీరు? ఆమెన్ చెప్పి అలవాట్లు లేవా? వేకుజామున ప్రార్థన నీలో ఉన్న బలహీనతను తొలగించి నూతన శక్తినిచ్చే ప్రార్థన. అవునంటారా కాదంటారా? మొదట 2 నిమిషాలు మనకు మొంకుగా ఉన్నా, నేను కాలేజ్ డేస్లో అసలు పోయేవాడిని కాదు. ఆడికి అస్సలు పోయేవాడిని కాదు. నాకు చూడు ఒక 2 ఉన్నారులే. మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు. మనకి ఎప్పుడు 3 చక్రాలు 4 చక్రాలు ఉంటాయి. వస్తున్నట్టే వెళ్తాం పైకి. వాళ్ళకి సంద ఒకటి ఉంటుందిలే, మాకు చేపలు అంటారు దాన్ని. ఏమంటారంటే పొద్దున్నే వేకుజామున ప్రార్థనకి వెళ్ళేదాన్ని చేపలు అంటారు. పొద్దున్న 5 గంటలకు వెళ్ళిపోవాలా, ఇంగ్లీష్లో ఆరాధన చేయాలి. ఎవడికి వచ్చి ఇంగ్లీష్, ఎవడు మాట్లాడతారు? ఇంగ్లీష్లో ఆరాధన చేయాలా, ఇంగ్లీష్లో పాటలు పాడాలా. నేను ఎప్పుడైతే శ్రద్ధగా ప్రిపేర్ అయ్యి, ఎప్పుడైతే ఈరోజు కన్ఫామ్గా చెయ్యాలి అనుకొని వెళ్తానో ఆ రోజే సచిన వాళ్ళు ఒక్కడు రారు అసలు పైకి. ఆ రోజే ఎగ్గొడతాను. మా సార్ వాళ్ళు కూడా రారు. నేను ఎప్పుడైతే సిద్ధపడినో కాముగా ఉంటానో అప్పుడు అందరూ వచ్చి కూర్చుంటారు. ఏం మాట్లాడతాం, ఇంకా ఏం ప్రార్థన చేస్తాం, మొత్తం పాయ. వేకుజామున ప్రార్థనలో అంత మహిమ ఉందని నేను లెగిచి ప్రార్థన చేసినప్పుడే నాకు తెలిసింది కాలేజీలో. హల్లెలూయా. అసలు వెళ్ళాం. బద్ధకం ఈ రోజుల్లో మనుషుల్లో ఉన్నదే బద్ధకం. బద్ధకానికి బ్రాండ్ మొన్న అంటున్నాడులే, బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అంట. మరి ఇప్పుడు నువ్వు అప్డేట్ వర్షన్ తారా లేకపోతే అంబాసిడరా జ్ఞాపకం చేసుకో. అంబాసిడర్ అంటే తెలుసుగా, పాత బండి. తారు తెలుసుగా, అప్డేట్ వర్షన్. అది 400 స్పీడ్ వెళ్ళిద్దాము. అది వేకుజామున నేను ప్రార్థనలో పాలు పంపులు పొందు. దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేశాడు అంతే. హల్లెలూయా. గొప్ప కార్యాలను చూస్తావు కనులారా. నిన్ను నీవు, ఆఖరి వచనం చదవండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి, జనులకు ఆజ్ఞాపించను. ఇగో ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టావు కదా, గత సంవత్సరంలో చేసిన తప్పులు క్షమించేశాడు దేవుడు. ఆయన క్షమించబట్టే నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. స్తోత్రం కలుగును గాక. ఆయన కృప చూపబట్టే నూతన సంవత్సరంలో మనం పాలు పంపులు పొందుతున్నాం. ఆయన క్షమించుటకు సిద్ధ మనసై ఉన్నవాడు. ఆయన క్షమించాడు కనుకనే నువ్వు ఆరాధిస్తున్నావు. ఈ నూతన సంవత్సరంలో ఒక ప్రమాణం చేసుకో, దేవుడితో ఒక ప్రామిస్ చేయి. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. అయ్యా, గత సంవత్సరంలో తెలుసో తెలియకో చేశాను, ఈ నూతన సంవత్సరంలో నీ కార్యాలు నేను కనులారా చూడాలి. గత సంవత్సరంలో నా కళ్ళ నిండా నేను పాపం చేశాను, పాపాలు చూశాను. గత సంవత్సరంలో నేను చూడకూడని అన్నీ చూశాను. ఈ సంవత్సరం నీ మహిమని నేను చూడాలి. వేకువనే ఆమెన్ చెప్పండి. వేకువనే నేను నిన్ను వెదకాలి, నా కళ్ళు నిన్ను వెంబడించాలి, నా దేహమంతా నీ మందసాన్ని వెంబడించాలి, నిన్ను గణపరచాలి. అప్పుడు నేను హెచ్చింపబడాలి. నన్ను గణపరిచిన వారిని నేను గణపరచెదను. నన్ను గణపరచిన వారిని నేను వేకువ నేను లేచి ఆయన గణపరచు. ఆ దేవుడు వారు చూస్తుండగానే శత్రువులు, నీ యొక్క విరోధులు చూస్తుండగానే నా దేవుడు నిన్ను గొప్ప చేయునుగాక. దేవుడి యొక్క వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం చెప్పబడిన ఈ యొక్క మాటలను బట్టి ఒక్క నిమిషం ఈ వాగ్దానమును ఎత్తి ప్రార్థన చేయండి. అయ్యా, నేడు నువ్వు గొప్ప చేయ మొదలుపెట్టు దేవుడవు నాయన.
ఇదిగో అద్భుత కార్యము చేసే దేవుడవు నాయన, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు నాయన. ఇదిగో వేకువనే నేను లెగుస్తాను. మౌనంగా ఉండద్దు ఎవరు, ప్రార్థించండి. వేకువనే నేను లెగుస్తాను. ఇదిగో నీ మందసాన్ని నేను వెంబడిస్తాను. ఇదిగో యాచకులను నేను వెంబడిస్తాను. అనుకూలంగా నేను ఉంటాను, ఆశీర్వాదకరంగా నేను ఉంటాను. అయ్యా లోబడతాను, గౌరవిస్తాను నాయన. చేయండి, నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను. ఎవరు మౌనంగా ఉండదు, అందరు కలిసి ప్రార్థన చేద్దామా? నూతన సంవత్సరం నా దేవుడి కార్యము జరిగించబోతున్నాడు. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. ఇదిగో తెల్లవారుతుండగానే వేకువ చామనే నా దేవుడి కార్యములు చేయటానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఇదిగో నీ శత్రువులు చూస్తుండగానే వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయబోతున్నాడు. వారి కన్నుల ఎదుట నిన్ను లేపబోతున్నాడు. వారి కన్నుల ఎదుట నిన్ను లేవనెత్తబోతున్నాడు నా దేవుడు. ప్రార్థించి ప్రార్థించి ప్రార్థించి. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ప్రార్థన. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. స్తోత్రం నాయన, స్తోత్రము తండ్రి, స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడా, ఘనుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, నీ ఘనమైన నామను బట్టి స్తుతులు స్తోత్రములు నాయనా. అయ్యా, ఈ మొదటి దినమున నా తండ్రి నాయన, నీ సన్నిధానములో తండ్రి నాయన, నీవు ఇచ్చిన వాగ్దానమును బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. నిజమేనా తండ్రి నాయన. యేసయ్యా, వేకువజామున లేచిన తండ్రి నీ సన్నిధిలో నా ప్రభువా నాయన, నీకు మొరపెట్టే ధన్యత భాగ్యము మాకు దయచేయండి ఆయన. మొదటి జామున నీతో మాట్లాడే భాగ్యము దయచేయండి ఆయన. మా కంఠస్వరము నీకు వినిపించే భాగ్యము దయచేయండి తండ్రి నాయన. నీ సన్నిధిలో కన్నీరు కార్చి గోజాడుకునే భాగ్యము దయచేయండి దేవా. తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా, మందసమును నా ప్రభువా తండ్రి నాయన, వెంబడించడం అంటే సంఘాన్ని వెంబడించడమే తండ్రి. దైవజనులకు లోబడిన తండ్రి నాయన, నీ ఆజ్ఞలను నా ప్రభు అనుసరించటమే దేవానికి స్తోత్రములు నాయన. అంతేకాకుండా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకున్న తండ్రి నాయన, అయ్యా మా మధ్య జరగబోతున్న అద్భుతాలను మేము అనుభవించుటకు నీ కృప సహాయం చేయండి తండ్రి. అయ్యా, మా శత్రువులు ఎదుట నా తండ్రి మమ్మల్ని గొప్ప చేయటానికి నువ్వు సిద్ధపరిచిన వాగ్దానమును బట్టి స్తుతిస్తున్నాము తండ్రి నాయన. ప్రతి నా ప్రభు అలజడిని అణిచివేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నెమ్మదిని సమాధానమును కలిగించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయ్యా, ఈ దినమును ఇచ్చిన ఈ వాగ్దానమును నా తండ్రి ఈ సంవత్సరం అంతయు కూడా తండ్రి మా సంఘము పట్ల, మా కుటుంబాల పట్ల నెరవేర్చబడును గాక తండ్రి. నెరవేర్చబడును గాక దేవానికి స్తోత్రం. నెరవేర్చబడును గాక తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. ఈ రాత్రి వేళ నా తండ్రి ప్రతి బిడ్డల్ని దర్శించండి తండ్రి. ముఖ్యంగా దైవజనుని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ ఆత్మతో అభిషేకించినందుకు స్తోత్రములు నాయనా. ఇంకా బలమైన అభిషేకముతో నీ బిడ్డను అభిషేకించిన ఆయన మర్మములు చెప్పే జ్ఞానముని బిడ్డకు దయచేయండి తండ్రి. నీ ఆత్మకార్యము జరిగించమని, సంఘ సరిహద్దులు విశాలపరచమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి కొంత సమయం మరి ఎగ్జామ్స్ రాశారు కొంతమంది, వారికి గిఫ్ట్లు ఇవ్వటం జరుగుతుంది. కొంచెం మీరు వెనక్కి కూర్చోండి. ఈ సమయాన్ని జీవనానందం